సార్ మీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ని ఎలా చూస్తా ఉన్నారు? ఇది ఎక్కడన్నా బహుశా నాకున్నటువంటి అవగాహన మేరకు ఒక ఎమ్మెల్యేను ఇంత తక్కువ సమయంలో గిన్నిసార్లు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు చరిత్రలు లేవు. ప్రజలకు నువ్వు హామీలు ఇచ్చిండు ప్రభుత్వంగా. ఇప్పుడు ప్రశ్నించే గొంతువులను గట్టిగా నిలదీసేటువంటి వాళ్ళను అక్రమ కేసులు పెట్టి లోపలేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయా? ఒకవైపు కోర్టులు చెప్తా ఉన్న శని ఆదివారాలలో అరెస్ట్ చేయడం అనేది వాళ్ళకు ఉండేటువంటి హక్కులకు భంగం కలిగించడం, ఇది మంచిది కాదు అన్నట్టు. మరోవైపు అనేక కేసులు, అక్రమ కేసులు కేటీఆర్ గారు లాంటి వాళ్ళ మీద పెట్టినటువంటి వాటిని క్వాష్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏమన్నా ఇంగితంతో రివ్యూ చేసుకొని ఇది కరెక్ట్ కాదని సభ్య సమాజంతో పాటు కోర్టులు కూడా తప్పుపడుతున్నా అసలు విషయాలను మర్చిపోయి ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడం. ఎవరు భయపడతారండి? బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తెలంగాణ అనలేని పరిస్థితుల్లోనే భయపడకుండా పుట్టినటువంటి పార్టీ 14 ఏళ్ళు కొట్లాడి తెలంగాణ తెచ్చి తెలంగాణలో అపురూపమైనటువంటి అభివృద్ధిని సహకారం చేసినటువంటి పార్టీ ఈ రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రి తాటాకు సప్పులకు భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు. తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు. మీరు మీ పరిపాలన ద్వారా మీ విజ్ఞతను పెంచుకొని ప్రజల్ని సంతృప్తిపరిచి గొప్పవాడు అనిపించుకో, కానీ ఎదుటి వాళ్ళని అణచివేస్తాం, వాళ్ళకు ఉండేటువంటి హక్కులను హరిస్తాం, ఒక భయానక గందరగోళ పరిస్థితిని సృష్టిస్తాం, చిలువలు పలువలుగా ఎదుటి వాళ్ళ మీద అభాండాలు వేస్తాం. ఇవేవి లాంగ్ రన్లో నిలిచేటి కాదు. 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చినటువంటి హామీలనే అమలు చేస్తలేవనేటువంటి విషయం తేలిపోయింది. ఇవాళ మీ మాటకు ఇక్కడ రాజకీయాల్లో ఏ నాయకుడికైనా విశ్వసనీయత ముఖ్యం. ఒక ప్రభుత్వాధినేత, ఒక పాలసీ నిర్ణయించేటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అమలైతే అనేటువంటి విశ్వసనీయత ముఖ్యం. మీరు ఏం మాట్లాడుతారో ప్రపంచంలో ఎవరికి అర్థమవుతలేదు. నిన్న మాట్లాడిన దానికి ఇవాళ భిన్నంగా మాట్లాడతారు. ఇచ్చినటువంటి హామీలను మసిపూసి మారేడుగా చేస్తూ హామీలు అమలు చేయకుండానే అమలు చేస్తున్నామని ప్రచారం చేస్తారు. బీసీల విషయంలో, కులగన్న విషయంలో బ్రహ్మాండం చేసినామని దేశంలో అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. తీరా ఇక్కడికి వస్తే బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ల విషయంలో మంత్రులు ఒక తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. రకరకాలైనటువంటి న్యూస్ రోజు వస్తూ ఉన్నాయి. అంత గందరగోళ వాతావరణం.